తర్వాత ప్రశ్నలోనికి వెళ్ళిపోదాం. అన్నయ్య, మీకు నా వందనాలు. నా పేరు నేను మీకు తెలుపలేను, కానీ నా ప్రశ్నకి ఎలాగైనా మీరు సమాధానం తెలుపుతారని ఆశతో అడుగుతున్నాను. అన్నయ్య, నా వయసు 43 సంవత్సరాలు. నాకు 2 పిల్లలు ఉన్నారు. వారికి పెండిళ్ళు చేశాం. అయితే మాకు 6 లక్షల రూపాయలు అప్పు ఉందన్నయ్య. నా భర్త నేను సాధారణ కూలి పనికి వెళ్ళే పనివాళ్ళం. పూర్తిగా అప్పు తీర్చే స్తోమత మాకు లేదన్నయ్య. కానీ నాకు ఒక ఆలోచన వచ్చిందన్నయ్య. నాకు ఉన్న ఒక కిడ్నీని అమ్మి ఆ అప్పును సగమైనా తీర్చాలి అనుకుంటున్నానన్నయ్య. నేను ఇలా కిడ్నీ అమ్మి నా అప్పు తీర్చుకోవచ్చు అన్నయ్య. మీరు చెప్పే సమాధానం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అన్నయ్య. మీరు దయతో నా సమస్యకు బైబిల్ నుండి సరైన పరిష్కారం చెప్పండి. మంచి ప్రశ్న వేసావు తల్లి. దయచేసి నీ కిడ్నీని మాత్రం అమ్మొద్దమ్మా. ఎందుకంటే నువ్వు పెద్దదానివనే అర్థం అవుతుంది. 40 ఏళ్ళు పైబడ్డావు. మరి నీ భర్త నువ్వు బహుశా అమ్మాయి పెళ్లి కోసం అప్పులు చేసి ఉండుంటారు. ఏమంటే కుటుంబ సమస్యలు. కిడ్నీ 6 లక్షలు అప్పు ఉంది కాబట్టి మరి కిడ్నీ అమ్మేసుకోవచ్చు అనుకుంటున్నారు. వద్దు తల్లి, దయచేసి అమ్మకూడదు. ఎందుకంటే కిడ్నీ ఎవరు చేశారు? శరీరంలోని అవయవాలు ఎవరు అనుకుంటున్నారు? ప్రతిదీ కూడా దేవుడు తన సంకల్పానుసారంగా మీ శరీరంలో ఆయన ఉంచాడు. దాంతో పనుంది. అది ఉంటేనే మీరున్నారు. నా గుండె అమ్మేస్తానంటే మీరు చచ్చిపోతారు. నా రక్తం అంతా ధారపోసేస్తానంటే ప్రాణం పోతుంది. అందుకు దేవుడు మిమ్మల్ని జీవాన్ని ఇచ్చాడు. చెప్పండి, మీరు బ్రతుకుంటుంది ఆయన కోసం. అసలు అవయవాలను దేవుడు నిర్మించింది మీకోసం కాదు, మీరు తన కోసం బ్రతకాలని మీకు ఈ అవయవాలు ఇచ్చాడు. మరలా చెప్తాను, మీరు తన కోసం బ్రతకాలని ఈ చక్కటి అవయవాలను దేవుడు తన చేతులతో చేశాడు. తెలుసా? నీ కిడ్నీ కూడా. అందరి మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవుడు మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రతి దినము నీ హస్తములే నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి అంటాడు. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం మనం చూడగలిగితే, నీ హస్తములు 8 అన్నది నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి అంటున్నాడు. అమ్మా, కనుక నీకు చక్కటి రూపం. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా, నిజంగా కిడ్నీ అంటే ఏంటంటే నీ శరీరంలోనూ ఒక పెద్ద వడపోత యంత్రం అది. ఒక కిడ్నీ పోయినా ఇంకో కిడ్నీతో బతకొచ్చు అనుకుంటున్నారు. ఒకళ్ళు సడన్గా కిడ్నీ డ్యామేజ్ అయితే, ఇప్పుడు 2 కిడ్నీల మీద చాలామంది డాక్టర్కి తెలియక వాళ్ళు అలా అన్నారు. దేవుడు 2 ఎందుకు పెట్టాడు? ఒకటి అమ్మేసుకోవచ్చానా? కాదరా. మరి 2 కళ్ళు ఎందుకు పెట్టాడు? ఒక్కను మధ్యలో పెట్టేయచ్చుగా, అంతా కనబడదని. 2 పెట్టాడు అంటే రెండింటి ప్రయోజనం ఉందనే కదా. అయితే ఒక కన్ను లేకపోయినా ఒక కన్నుతో చూడగలం, కానీ ఒక పక్కే చూడగలవు సుమా. అవునా? 2 కళ్ళు ఉండడం వల్ల ఇటు నుంచి మనకి ఏమైనా ఒకవేళ చప్పుడు, క్షమించండి, ఏమైనా అలికిడి, ఏమైనా కదిలినట్లు తెలిసినా గుర్తించగలం మనం. ఒకళ్ళు ఈ కన్ను మూసేసి ఒకళ్ళు ఇక్కడ ఏమైనా అలికిడి అయింది అనుకోండి, మీరు చూడగలరా? అప్పుడు చూడండి, మీరు తెలుసుకోగలరా? ఏదైనా ఇటు నుంచి వచ్చే ప్రమాదాన్ని మీరేమైనా తెలుసుకోగలరా? లేదండి. దేవుడు పెట్టాడు అంటే ప్రతి దాని వెనుక ఒక పెద్ద ప్రణాళిక ఉంటుందని మర్చిపోకండి. అది మీరు మొట్టమొదట తెలుసుకోవాలి. దాని వెనక దేవుని కష్టం ఉంది. మీ శరీరంలో ప్రతి అవయవం వెనుక, ప్రతి అవయవం, చిన్నది పెద్దది, లోపల ఉన్నది బయట ఉన్నది, అన్ని అవయవాలు నిజం. ప్రతి దాని వెనుక దేవుని సంకల్పం, దేవుని ఆలోచన ఉందని మర్చిపోకండి. ఒక మాట చదువుదాం తల్లి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం ఏమంటున్నాడు చూడండి. అక్కడ తండ్రి ఏమంటున్నాడు? అయితే దేవుడే అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. తన చిత్త ప్రకారం ఆయన ఆలోచన చేశాడు. 2 కిడ్నీలు కూడా నీ శరీరానికి అవసరం. ఏమండి? 2 చేతులు. ఇప్పుడు ఒక చేయి లేనంత మాత్రాన ఒక చేతితో బ్రతకలేమా అన్నది కాదు అక్కడ. ఒక చేయి ఈ చేతితో చేయవలసిన పని ఈ చేతితో చేయగలవు, ఈ చేతితో చేయలేని పని ఈ చేతితో చేయగలవు. ఒక్కోసారి ఒక చేతితో చేయలేని పని 2 చేతులతో నువ్వు చేయాలి. 2 చేతుల అవసరం ఉంది. అవసరం ఉంది కనుకే 2 కావలసిన వాటికి 2 ఇచ్చాడు. ఒక్కటి అవసరం అనుకుంటే ఒకటే ఇచ్చాడు. 4 ఒకటి చాలు, 2 నాలుగులు ఇవ్వలేదు. అవునా? తలకాయ ఒకటే ఇచ్చాడు, చాలు ఒకటి. ఏమండి? ఇలా ఒక్కొక్క అవయవం ఉంది. గుండె ఒక్క అవయవం ఉంది, అది చాలు మీకు. కానీ కొన్ని 2 ఇచ్చాడు చమ్మా. స్పేర్ పార్ట్స్ అనుకోకండి. ఏదో బండికి స్టెఫిన్ వీల్ ఇచ్చినట్లుగా, కార్కి ఏదో స్టెఫిన్ టైర్ ఇచ్చినట్లుగా అనుకోకండి. డాక్టర్లకి ఏంటంటే వాళ్ళకి తెలియక శరీరంలోని పర్లేదులేండి ఇది లేకపోయినా ఇంకొక కిడ్నీతో బ్రతికేయచ్చు.
ఒకళ్ళు ఊహించని ఒకవేళ ఏమైనా ప్రమాదం నీ శరీరం మీదకి వస్తే ఒకవేళ 2 కిడ్నీలతో నువ్వు ఇంకా అనేక సంవత్సరాలు బ్రతికి దేవుని పని చేయవలసిన దానిగా ఉంటుండగా ఒక కిడ్నీ ఇచ్చేసావు. ఒక కిడ్నీ చెడిపోతే, ఎందుకంటే 2 కిడ్నీల మీద పడవలసిన భారం ఒక్క కిడ్నీ మీద పడుతుంది. అవునా కదా? మీరు చెప్పండి. ఏదైనా ఒక 50 కేజీల మూట ఇచ్చారనుకోండి, మీకు అర్థం అవ్వడం చెప్తున్నాను. ఏం తల్లి, ఒక 50 కేజీలు బరువైన మూట ఇచ్చారు. ఒక చేతితో ఎత్తితే ఎంత బరువు, 2 చేతులతో ఎత్తితే ఎంత బరువు చెప్పండి. అంటే 2 చేతులతో 50 కేజీలు బరువు ఎత్తటం వలన ఏమవుతుంది? ఇటుపాతిక సమానంగా పంచుకొని బరువును నువ్వు మొయ్యగలవు. ఇది సింపుల్ లాజిక్. 50 కేజీలు బరువు నీకు ఇవ్వటం వలన 2 చేతులతో నువ్వు దాన్ని పట్టుకోవటం వలన ఇటు సగం అటు సగం సమానంగా పంచుకుంటుంది బరువు, నువ్వు ఎత్తగలవు. అదే 50 కేజీలు ఒక్క చేత్తో కష్టమే కదా. నువ్వు కష్టంతో నువ్వు ఎత్తడానికి ప్రయత్నం చేస్తావు, దానివల్ల నరాలు డ్యామేజ్ అవ్వచ్చు, దానివల్ల చేతికి నొప్పి రావచ్చు. వీటన్నిటి తాలూకా సమస్యలు ఉంటాయి వెనక. ఒక చేతితో ఎత్తేసానండి బలవంతుడిగా ఉన్నాను పర్లేదండి అని అనుకోవద్దు. అలాగే కిడ్నీలు కూడా, 2 కిడ్నీలు దేవుడు అవయవంలో పెట్టాడు అంటే టోటల్ బాడీ అంతటికీ కూడా ఈ 2 అవసరం. వడపోత యంత్రాలు అంటారు. రక్తాన్ని శుద్ధి చేయడానికి కావచ్చు, శరీరంలో ఉన్న చెత్తను బయటకు పంపించడానికి కావచ్చు. అమ్మో, కిడ్నీ చాలా ప్రాముఖ్యమైన తల్లి. కనుక లోకంలో ఉన్న అప్పుల కోసం, లోకంలో ఉన్న అవసరతల కోసం నీ శరీరాన్ని నువ్వు అమ్మేసుకుంటావా? దేవుడిచ్చిన దాన్ని ఆలోచించమ్మా. డబ్బులు వస్తాయి, లక్షల రూపాయలు వస్తాయి అవయవాలు అమ్ముకోవటం వల్ల. అవునా? ఇప్పుడు మనం కూడా అవయవ దానం చేసాం. ఎప్పుడు? మన చనిపోయిన తరువాత ఒకవేళ అప్పటికి మన అవయవాలు ఇంకా జీవం కలిగి ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు అన్న ఆలోచనతోనే మనం అవయవదానం చేయడానికి సిద్ధపడ్డాం. అంతేగాని బ్రతికుంటానికి అవయవదానం కాదు ఇది. అవయవదానం అనేసరికి రక్తం అనుకోండి, 6 లీటర్ల రక్తం ఉంటుంది, ఇచ్చేసా అనుకోండి మరలా రక్తం ఉద్భవిస్తుంది, తిరిగి పుడుతుంది. బ్లడ్ మరలా మనలోని నూతనంగా పుడుతుంటుంది. కనుక పుట్టేదాన్ని ఇచ్చేయచ్చు. జుట్టు పెరుగుతుంటుంది, కత్తిరించినా మళ్ళీ పెరుగుతుంది. ఒకసారి గుండె గీసిన తర్వాత ఇంక జుట్టు రాదనుకోండి, అప్పుడు ఇంకెంత ప్రమాదం. కనుక వచ్చేదానిని ఇవ్వచ్చు, రానిదాన్ని మనం ఎలా దానం చేసేస్తాం చెప్పండి. కనుక అక్కడ అవయవదానం అనేసరికి మీరు అపార్థం చేసుకోకండి. అక్కడ దేవుడు అవయవదానం చెయ్యమన్నది మీరు చనిపోయిన తర్వాత. ఇంకా ఏంటంటే బ్రతికున్నప్పుడు మనం చేసే అవయవదానం. ఈరోజు నేను మీకు అవయవదానం చేస్తున్నాను. ఎలా? నా నోటితో మాట్లాడుతున్నాను అంటే నా అవయవం, నా శరీరంలో ఉన్న నాలుక, నా శరీరంలో ఉన్న నోరు, నా శరీరంలో ఉన్న తలకాయి, నా శరీరంలో ఉన్న కళ్ళు, టోటల్గా నా బాడీ అంతా కూడా మీకు వాక్యం చెప్పడం కోసం ప్రతి బుధవారం, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం నాకు కుదిరినప్పుడల్లా, ఏమండి నాకు అవసరం పడినప్పుడల్లా నేను దానం చేస్తూనే ఉన్నాను దేవుని సేవార్థమై. ఇది దానం. ఇలాంటి దానాలు మీరు చేయండి. అది దేవుని కొరకై ఉండాలి. అంతేగాని మనుష్యుల కోసమో, లాభం కోసమో, ధనం కోసమో వద్దు, దాన్ని చేయకండి. ఎందుకంటే నీ శరీరంతో కష్టపడమ్మా. 43 సంవత్సరాలు అంటున్నావు కదా, నీ భర్త నువ్వు ఇద్దరు కలిస్తే శ్రమ పడండి, అప్పు తీర్చడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని సులువుగా ఎవరో ఇచ్చిన తప్పుడు సలహాను పాటించి మీ శరీరంలో ఉన్న అవయవాన్ని మీరు అమ్మేసుకోవటం వలన దేవుడిచ్చిన అవయవాన్ని మీరు మీ స్వలాభం కోసం ఉపయోగించుకున్న వాళ్ళు అవుతారు. ఇంతకీ ఎందుకు అప్పు చేశారు? మీ సొంత కారణాలు, అమ్మాయి పెళ్ళి కావచ్చు, లేదంటే ఇంకేమైనా మరి అత్యవసరమైన విషయాలు కావచ్చు, అది నాకు తెలియదు ఏమా. కనుక అలాంటి అవసరతల కోసమా ఇచ్చాడు? బైబిల్లో ఒక మాట ఉంది తల్లి, నువ్వు చదవాలి ఒక్కసారి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ? మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అంటున్నాడు. పాపానికి అప్పగిస్తావా? నీ అవయవాన్ని దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగిస్తావా? ఇప్పుడు ఈ కిడ్నీ తీసుకున్నట్టు పెద్ద తాగుబోతున్నాడు, ఆడి కిడ్నీ పోయిందంటే ఎందుకు పోయి ఉంటుంది? ఒకళ్ళు నిజంగా మంచి వాళ్ళు అయితే సడన్గా ఏదో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే పర్లేదు. సహజంగా కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయిన వాళ్ళు, ఎక్కువగా ఈ తాగుబోతులు, చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు, వీళ్ళకి కిడ్నీలు పోతుంటాయి. అంటే ఒక దుష్టుడికే నువ్వు ఇచ్చేవాడు దుష్టుడు, దుర్మార్గుడు అయితే ఎలా ఏం చేస్తావు? వాళ్ళకి ఇచ్చేస్తావా? అమ్మేసుకుంటావా? ఒక చెడ్డవాడికి అమ్మేస్తావా నీ అవయవం? జీవం కలిగిన దేవునికి నీ అవయవాన్ని సజీవంగా ఇవ్వవలసిన దానమై ఉంటుండగా ఒక పనికిరాని వాడి కోసం, మనుషుడు వాడు ఎలాంటి వాడో తెలియదు, నువ్వు దానం చేస్తున్న స్త్రీయో కానీ పురుషుడు కానీ వాళ్ళు ఎలాంటి వాడో, దేవుడి కోసం బ్రతుకుతున్న వాళ్ళ, నిజంగా దేవుని కోసం త్యాగం చేసేవాళ్ళ, భక్తుల కోసం నువ్వు త్యాగం చేసావంటే అర్థం ఉంది. అది డబ్బుల కోసం కాదు. ఏమండి పౌలు గారు అంటారు గలతీలకు, సాధ్యమైతే మీరు నా కళ్ళు కూడా, మీ కళ్ళు కూడా నాకు దానం చేసేవాళ్ళరా అంటాడు. అంటే భక్తులు
వీళ్ళు దేవుని సేవ కోసం వీళ్ళు బ్రతికితే కళ్ళు వీళ్ళకి ఇస్తే 10 కాలాల పాటు వాళ్ళు బ్రతికి అనేక మందికి వాక్యం చెప్తారు అని అలాంటి వాళ్ళకి మీరు దానం చేయడానికి ముందుకెళ్ళడం వేరు. ఏది ఆశించకుండా కేవలం అందులో కూడా దైవ సంబంధమైన ప్రణాళిక ఆలోచన ఉండాలి. అంతేగాని మీరేవో శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడం కోసం, మీ కష్టాలను గట్టెక్కించుకోవడం కోసం దేవుడిచ్చే అవయవాలను బేరం పెట్టడం అది నిజంగా సమంజసం కాదు తల్లి. అందుకే రోమపత్రిక 12:1 అంటాడు, ఏమంటాడు తెలుసా? అలా మీరు దొంగలకు అప్పగించడం కంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, ఎవరికి ఇచ్చేసి కాదు, బ్రతికుంటుండగా మీ శరీరంలో ఉంటుండగా సజీవ యాగంగా మీ అవయవములను అంటున్నాడు. చూడండి, అన్నీ వస్తాయి అందులో. అవయవములు అంటే అన్నీ వస్తాయా? అన్నీ, కన్ను, ముక్కు, చెవి, ఏమండి బయటికి కనిపించేవి. ఇక లోపల అబ్బో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఇవన్నీ కూడా మూత్రపిండాలు, ఇలా ప్రతి అవయవాన్ని దేనికోసం వాడాలన్నాడు? ఆయనకు సమర్పించండి. మీరు దేవుడికి ఇవ్వకుండా మీ సొంత ఖర్చుల కోసం, మీ సొంత అవసరాల కోసం. దేవుడిది, మేకర్ ఆయన, చేసుకున్నది ఆయన, ఆయన కోసం పోనిచ్చారంటే అర్థం ఉంది. మీ సొంత అప్పుల కోసం అవయవాల్ని దయచేసి చేయకండి అమ్మా. అలా చేసి దేవుని దృష్టిలో మీరు ఎప్పుడూ నేరస్తులు కాకండి. ఎవరైనా భవిష్యత్తులో అవసరాల కోసం అవయవాలు అమ్మేసుకుందాం అనుకున్నా, ఎందుకంటే కొంతమంది ఉంటారండి అవసరాల కోసం అవయవాలను అమ్మేసుకుంటారు వాళ్ళు. దేన్నైనా వద్దు, అలాంటి చేయకండి. మంచి నిర్ణయం. దేవుడు మీకు చెప్పినట్లుగా బ్రతుకుండి అప్పు తీర్చండి, పర్వాలేదు. కష్టపడండి, శ్రమపడండి. అప్పు చేశారుగా, అప్పు కోసం ఏదో పని చేయండి. మీరు కూలి పని చేసుకుని ఉన్నారు కదా, తప్పదు మరి. కూలి పని చేసైనా, శ్రమదానం చేసైనా సరే మీరు తప్పనిసరిగా మీ అప్పును తీర్చే ప్రయత్నం చేయండి. కానీ మీ అప్పు తీర్చుకోవడానికి దేవుడి యొక్క హస్తాలతో నిర్మించిన అవయవాలు మాత్రం అమ్మకానికి పెట్టకండి. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ అమ్మా. తర్వాత నెక్స్ట్ ప్రశ్న. తర్వాత అనయ్య, నీకు యేసుక్రీస్తు నామములో వందనాలు. సుశీలమ్మ, వయస్సు 38, బూదూరు గ్రామం, మండలం మంత్రాలయం, కర్నూలు జిల్లా. అన్నయ్య, నా ప్రశ్న, నాకు పెళ్ళయింది అన్నయ్య, బైబిల్ ప్రకారంగా తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు ఉందా లేదా? ఇది నా ప్రశ్న, చెప్పండి అన్నయ్య, బైబిల్ ప్రకారంగా చెప్పండి. థ్యాంక్ యూ. అమ్మా సుశీలమ్మ, ఏం కావాలి? తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు ఉందా? తప్పనిసరిగా సంఖ్యాకాండం ఒక పదం చూద్దాం. సంఖ్యాకాండంలో 27వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి అమ్మా. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే కొన్ని మాటలు అక్కడ రాయబడ్డాయి. ఏంటా మాటలు? యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహదు కుమార్తెలు వచ్చిరి. వీళ్ళు కుమార్తెలమ్మా. హెసెరు కుమారుడు గిలాదు మనువడు మాకీరు మునుమనుడునైనా ఉన్నాడు. అతని కుమార్తెల పేర్లు ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు. వీళ్ళందరి పేర్లు చెబుతూ ఇక్కడ అంటాడు, చూద్దాం ఒక్కసారి. సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో 4వ వచనం చూడు తల్లి. అతనికి కుమారులు లేరు పాపం. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా? అంటే కొడుకేనా? నేను ఆల్రెడీ మాట్లాడాను తల్లి. వంశోద్ధారకులు కుమారుల కుమార్తెల అని ఆ లింక్ ఉంటే పంపించండి. వంశోద్ధారకులు అంటే తండ్రితో పాటు సమాన హక్కు కలిగిన వాళ్ళందరూ. శరీరాన్ని బట్టి అయితే స్త్రీ పురుషులను తేడా, కానీ శరీరాన్ని లోపలున్న ఆత్మ ఉంది చూసారా, దానికి స్త్రీ పురుష భేదాలేంటి?